నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. షెడ్యూల్ కులాల వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న షెడ్యూల్ కులాల విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రేరణ అవగాహన తరగతులను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న షెడ్యూల్ కులాల విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రేరణ అవగాహన తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రేరణ మరియు అవగాహన తరగతులను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని షెడ్యూల్ కులాల ప్రభుత్వ వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2 నెలల పాటు ప్రేరణ మరియు అవగాహన తరగతులు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యం నిర్వహిస్తున్నామని, ఈ స్పెషల్ క్లాసుల వలన విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు సంసిద్ధులయ్యేలా తోడ్పడతాయని అన్నారు. ఈ ప్రత్యేక తరగతులు సబ్జెక్టులో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధించడం జరుగుతుందని, ప్రభుత్వ గురుకుల పాఠశాలలోనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులందరూ ఈ స్పెషల్ క్లాసులకు తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, విద్యాశాఖ అధికారులు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద ఉన్న హాస్టల్స్లో 10th క్లాస్ సంబంధించిన పిల్లలకి స్పెషల్ క్లాస్ ఏర్పాటు అవుతుంది. దానికోసం ఒక చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చుకొని వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక స్టడీ మెటీరియల్స్ కూడా వచ్చినాయి. దానికి మనము ఇచ్చేసి వాళ్ళకి మంచిగా లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ లాగా నెక్స్ట్ 2 months మనం దానికి చేసేసి ఒక మంచి రిజల్ట్ తీసుకురావాలి. 10th క్లాస్ రిజల్ట్ అంటే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అండ్ సొసైటీలో కూడా మంచి మెసేజ్ పోతుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పిల్లలకి స్పెషల్ క్లాసెస్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఈవెన్ స్కూల్స్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ అదర్ స్కూల్స్లో కూడా మనము స్పెషల్ క్లాసెస్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్లో నడుస్తున్నాయి. సో ఈసారి మంచిగా రిజల్ట్ తీసుకురావాలి. దానికోసం మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అండ్ ఐ హోప్ ఈ సంవత్సరం మన జిల్లాకి రిజల్ట్స్ ఇంకా మంచిగా వస్తాయి. మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జాతీయ రహదారి భద్రత మాస్ ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రక్తదాన కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జాతీయ రహదారి భద్రత ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రక్తదాన కంటి పరీక్షల శిబిరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత విషయంలో డ్రైవర్స్ ఖచ్చితంగా హెల్త్ చెకప్ చేసుకోవాలని, రూల్స్ కూడా క్రమం తప్పకుండా అందరూ పాటించాలని, సమాజంలో నివసించే ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడడం వల్ల మనకు ప్రొటెక్షన్ ఉంటుందని, అలాగే మన ఫ్యామిలీని కూడా రిస్క్లో పెట్టకుండా ఖచ్చితంగా అందరూ హెల్మెట్ వాడి ప్రాణాలను కాపాడుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్ అండ్ సెక్రటరీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారం. సో ఈ జనవరి మంత్ మనము ఒక రోడ్ సేఫ్టీ మంత్ లాగా జరుపుకుంటున్నాము. చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. హెల్మెట్ సంబంధించిన, రోడ్ సేఫ్టీ సంబంధించిన, ఈరోజు బ్లడ్ డొనేషన్ అండ్ ఐ చెకప్ సంబంధించిన. సో ఐ చెకప్ సంబంధించిన ఐ థింక్ మన రోడ్ అండ్ హైవే మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారు ఒక సందర్భంగా చెప్పారు, వాళ్ళకి ఒక డ్రైవర్ ఉన్నారు, చాలా టైం నుంచి చేస్తున్నారు. ఒక్కసారి ఫస్ట్ ఈ గాట్ ఐ చెక్. సో వాళ్ళకి అసలే ఏం కనిపించట్లేదు. సో అందాజాగా డ్రైవింగ్ మాత్రమే చేస్తున్నారు. సో చాలా మంది ఒక ఏజ్ అయిపోయిన తర్వాత డ్రైవర్స్ కి 100% ఆఫ్టర్ 40 ఖచ్చితంగా మెడికల్ చెకప్ చేయాల్సింది ఐ చెకప్. ఎందుకు అందాజాగా వెహికల్ డ్రైవ్ చేయడానికి లేదు. ఆ వెహికల్ లో ఉన్న పర్సన్, మీ లైఫ్ అండ్ రోడ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా రోడ్ రూల్స్ కూడా ఫాలో చేస్తారో ఆల్ లైఫ్స్ ఆర్ ఇండెంటెడ్. సో ఈ ఐ చెకప్ కంటిన్యూస్ గా చేయాల్సింది మనం పెట్టాము, ఇంకా పెడతాము. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఐ చెకప్ సంబంధించిన ఫెసిలిటీ ఉన్నాయి, మీ అందరూ వాడుకోవచ్చు. దాని తర్వాత రోడ్ సేఫ్టీ సంబంధించిన నేను ఒక వీడియో చూశాను, దట్ ఈస్ లైవ్ వీడియో. ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. ఒక ఇద్దరు వస్తున్నారు, ఒక పర్సన్ హెల్మెట్, డ్రైవర్ కి హెల్మెట్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ లో ఉన్న వాళ్ళకి హెల్మెట్ లేవు. సడన్ గా రోడ్ సైడ్ లో ఒక చెట్లు బ్రాంచ్ పడిపోయింది వాళ్ళ మీద. సో హెల్మెట్ ఉన్న వాళ్ళకి ఏమి కాలేదు, కానీ స్పాట్ డెత్ జరిగింది. సో ఎంతవరకు, ఎందుకు ఈ హెల్మెట్ నుంచి
మన స్కల్ కి ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద డెత్ అక్కర్ బికాజ్ డ్యామేజ్ ఆఫ్ ద స్కల్. హెల్మెట్ అయితే హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ వాడితే మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్ లో 95 to 99% లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను కూడా ఏసీపీ గారి నుంచి మాట్లాడాను. నెక్స్ట్ మంత్ విల్ గో ఫర్ హెవీ చెకింగ్ అండ్ పెనాల్టీ. దాని మీద ఎలాంటిగా డౌట్ లేదు. ఐ థింక్ ఇదే వారంలో మన రోడ్ సేఫ్టీ వీక్ కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్ జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. మనం డిసైడ్ చేసాము. ఇప్పుడు మనం అవగాహన పెంచుతున్నాము, కానీ అవగాహన నుంచి 70-80% అవుతుంది. కొంతమందికి పెనాల్టీ పెడితే తర్వాతే అర్థమవుతుంది. సో వాళ్ళు ఆ టైంకి రిక్వెస్ట్ చేస్తారు ఇది చేయకండి. దట్ ఈస్ నెసెసరీ. ఖచ్చితంగా రోడ్స్ రూల్స్ ఫాలో చేయాలి. ఓవర్ స్పీడింగ్ చేయకండి. హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి. సీట్ బెల్ట్ ఖచ్చితంగా వాడాలి. సో దట్ మనకి ఏమైనా ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, దే విల్ సేవ్ us ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇంటి అండ్ మీ అందరూ దానిలో పోలీస్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోఆపరేట్ చేయాల్సింది. దాంతో మనం ఒక మంచిర్యాలలో సేఫ్ డ్రైవింగ్ ఇన్వైట్ చేసేసి ఒక సేఫ్ అండ్ కంఫర్టబుల్ డ్రైవింగ్ అండ్ కంఫర్టబుల్ రోడ్ అండ్ సేఫ్ రోడ్ మనం ఏర్పాటు చేయగలుగుతాం. థ్యాంక్ యూ. గత 30 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రతా మాసోత్సవం. గతంలో ప్రతి సంవత్సరం ఒక వారం మాత్రమే భద్రతా వారోత్సవాలు నిర్వహించేది. కానీ ఎంతో రోడ్డు భద్రతా విషయంలో ప్రభుత్వము ఎన్నో చర్యలు తీసుకొని సింగిల్ లేన్ ఉన్న రోడ్లని డబుల్ రోడ్లు చేయడం, భద్రతా చర్యలు తీసుకోవడం, సైన్ బోర్డు పెట్టడం, పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే రోడ్డు నియమ నిబంధనల్ని ఉల్లంఘిస్తారో వాళ్ళ పట్ల ఫైన్ అమౌంట్ ఇంపోజ్ చేస్తూ, చాలాన్ ఇంపోజ్ చేస్తూ వాళ్ళలో క్రమశిక్షణ రావడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా చాలామంది డ్రైవర్స్ ద్విచక్ర వాహనాలు కానివ్వండి, త్రిచక్ర వాహనాలు కానివ్వండి, బస్సులు, లారీలు, హెవీ వెహికల్స్ ఎవరైనా ఇంకా చాలామంది చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే మనకు నేషనల్ హైవే శ్రీరాంపూర్ చౌరస్తా నుంచి మనకు రేపల్లెవాడ తాటూరు వరకు ఉన్నది. ఈ స్ట్రెచ్ లో గతంలో డబల్ రోడ్ ఉన్నప్పటికంటే ఇప్పుడు 4 లేన్ రోడ్ అయినాక యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి. గతంలో మనము ప్రభుత్వాలని కానీ వ్యవస్థల్ని కానీ నిందించేది రోడ్డు వెడల్పు లేదు, ఎదురెదురు వెహికల్స్ వచ్చి యాక్సిడెంట్ కావడంతో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పుడు రోడ్డు బాగున్నది, రోడ్డు ఇంజనీరింగ్ స్టాండర్డ్ ప్రకారం చేసినారు, లైటింగ్ బాగున్నది, సైన్ బోర్డ్స్ ఉన్నాయి, కానీ రోడ్డు బాగుందని ఓవర్ స్పీడ్ తోటి పోవడం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం. మేము ఆ రూట్లో వెళ్ళేటప్పుడు చూస్తుంటాం ఎక్కువ మంది 2 వీలర్స్ డ్రైవర్స్ ఫస్ట్ రోడ్ సెన్స్ లేదు. రోడ్ సెన్స్ అంటే రోడ్డు సంస్కారం. ప్రతి పద్ధతికి ఒక సంస్కారం ఉంటుంది. రోడ్డుని ఎలా ఉపయోగించుకోవాలి. పాఠశాల స్థాయి నుంచే మనకు చెప్తున్నారు రోడ్డుకి ఎడమవైపు నడవాలి అనేది మన దగ్గర ఉన్న సిస్టమ్. 2 వీలర్ మంచిర్యాల నుంచి హైవే ఎక్కిన తర్వాత లెఫ్ట్ లేన్ లో పోవాలి. అంటే 2 లేన్స్ ఉంటాయి కదా, డివైడర్ పక్క లేనేమో స్పీడ్ ఆ రోడ్డు 80 కిలోమీటర్ల వేగంతో పోయే వాళ్ళకు ఫస్ట్ లేన్ ఇస్తారు. సెకండ్ లేను దానికంటే తక్కువ 60 కిలోమీటర్లు పోయే వాళ్ళకి ఇస్తారు. తర్వాత నేను ఇంకొకటి ఒక 3-4 ఫీట్లు ఎడ్జ్ ఇస్తారు. మన 2 వీలర్ మ్యాక్సిమం ఆ ఎడ్జ్ పక్క మట్టి వెళ్ళాలి. నేను చాలా మంది చూసాను, చూసి ఫైన్స్ కూడా వేయించాను. డివైడర్ పక్క నుంచి వెళ్తుంటారు, అది హెవీ వెహికల్స్ పాస్ ఆన్ అవుతుంటాయి. మీరు డివైడర్ పక్క నుంచి వెళ్తే వెహికల్స్ వచ్చేవాడు పోయేవాడు అట్లనే యాక్సిడెంట్ ఎక్కువైంది. ఇంకా పెడెస్ట్రియన్స్ పాదాచారులు ఉన్నారు. హైవే బట్టి పాదాచారులంతా చాలా వరకు విలేజెస్ వాళ్ళు రీసెంట్ కూడా ఈ సోమగూడెం దగ్గర చనిపోయినారు, వెల్లపల్లి దగ్గర చనిపోయినారు.
మనకు డివైడర్ సిస్టమ్స్ ఇచ్చినాము. డివైడర్ సిస్టమ్ ఇచ్చి అక్కడ చెట్లు అవన్నీ పెట్టినారు. అవి దాటడానికి కాదు, ఎందుకంటే మనకు నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో అవి 80 km/h స్పీడ్ తోటి వెహికల్ పోవడానికి ఉంటాయి. ఎక్కడైతే మీడియన్స్ ఇచ్చేసి ఎక్కడైతే రబ్బర్ స్ట్రిప్స్ పెట్టించారో అక్కడ వెహికల్ స్లో అవుతాయి. అట్లా కాకుండా క్రిస్ క్రాస్గా ఇష్టం వచ్చినట్టు కావడంతో కూడా పాదచారులు చనిపోతున్నారు. ఈ 2024 12 నెలల కాలంలో మంచిర్యాల జిల్లాలో 147 మంది విలువైన ప్రాణాలు కోల్పోయినారు. అందులో 90% మంది నిర్లక్ష్యం, డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, పాదచారి నిర్లక్ష్యం కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, హెల్మెట్ ధరించకపోవడం కావచ్చు, ఆగున్న లారీని పోయి గుద్దడం కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి బయలుదేరి నైట్ 12 o'clock బయలుదేరి మనకి ఇక్కడికి వచ్చేసరికి 4 అవుతుంది. ఆ నిద్ర మత్తులో పోయి ఆగున్న లారీలని 2-3 కార్లు గుద్దినారు. ఆసిఫాబాద్ వెంట కాల్సినారు. ఇవన్నీ మానవ తప్పిదాలు. దీనికోసమే మానవ తప్పిదాలను తగ్గించడం కోసమే, రోడ్డు సంస్కారం పెంచడం కోసం, వ్యక్తిలో రోడ్డు పట్ల క్రమశిక్షణ పెంచడం కోసం, ఈ అవగాహన కల్పించడం కోసము నిత్యము అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. దానిలో భాగంగానే ఈ రోడ్డు రహదారి భద్రతా మాసోత్సవాలని ప్రభుత్వం నిర్దేశించింది. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు రామకృష్ణపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఠాగూర్ స్టేడియం ఎదురుగా గల గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. శాంతి మార్గాన్ని చూపి స్వాతంత్ర్యం సాధించిన గనుడని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులతో కలిసి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతిరాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓర్నల శ్రీనివాస్, నాయకులు అజీజ్, గాండ్ల సమ్మయ్య, శ్రీనివాస్ గౌడ్, యువ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి ఈ రోజున మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని, ఈ ప్రపంచంలోనే ఇంత మంచి నాయకుడు మనం ప్రపంచంలోనే ఎక్కడ కూడా చూడలేదు. వారు సౌత్ ఆఫ్రికాలో పనిచేసినప్పుడు లాయర్గా అక్కడ ఏదైతే వివక్ష ఉండనో భారతీయుల పైన అది చూసి ఇండియాకు వచ్చి భారతదేశంలో కూడా ఈ బ్రిటిష్ రాజ్యం వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది మన మహాత్మా గాంధీ గారు. వారు అందరు కులాల వారిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మనము మన దేశంలో నాన్ వైలెంట్ వేస్లో ఎక్కడ కూడా గొడవలు లేకుండా మనము ఫ్రీడమ్ సాధించాలని చెప్పి వారు పోరాటం చేయడం జరిగింది. వారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా గాంధీ గారు స్టాచ్యూ పెట్టుకుంటున్నారు. గాంధీ గారు ఎట్లా ఈ ఉద్యమం చేసినారో, గాంధీ గారు ఏదైతే విలువలు ఫాలో చేసినారో ప్రపంచంలో అందరూ కూడా వారిపైన స్టడీ చేసి ఈ మహనీయుడి పైన పుస్తకాలు రాస్తూ మహనీయుడు గారి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో చేయాలని చెప్పి అందరూ కూడా గాంధీ గారిని ఫాలో చేస్తారు. ఈరోజు వారిని గుర్తించుకొని మనమందరం భారతీయులం, వారి ఏదైతే విలువలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి మన కాగా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తిర్యాని మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్థానిక కొమరంభీం చౌరస్తాలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులు గడిచి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదంటూ గాంధీ చిత్రపటానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంతో పాటు రాష్ట్రంలో ఉన్న డూప్లికేట్ గాంధీలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే మంచి బుద్ధిని ప్రసాదించాలని గాంధీ మహాత్ముని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీఐ చైర్మన్ చుంచి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం రాజయ్య, బుర్ర రమేష్ గౌడ్, పోలేస రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇవాళ రాజీవ్ ఎవరైనా పాత ముఖ్యమంత్రి పెట్టిన పథకాన్ని కంటిన్యూ చేస్తూ కొత్తవి పెట్టారు. కానీ ఇవాళ ఉన్న పథకాన్ని తీసేసి ఇవాళ రైతులందరి మెడలు నొక్కేసే పరిస్థితి చేసేది. కాబట్టి నిజంగా వారిని మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క హామీలను ఖండిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఇలా ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ప్రతి మహిళకు పెళ్ళిళ్ళైతే 1,00,000 తులం బంగారం ఇస్తాను, కేసీఆర్ ఇచ్చి నేను సరిపోతాను అన్నాడు. ప్రతిదీ ఇల్లు ఇస్తామన్నాడు. అన్నీ
చెప్పుడు మాటలకి పాత దానిలా మేము డ్రామాలు చూసేది. అప్పుడు బుడ్డరకాన్ మాట్లాడేది సేమ్ రేవంత్ రెడ్డి బుడ్డరకాన్ లెక్క మాట్లాడుతున్నాడు తప్ప మరి ఒక ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇకనైనా గమనించి మరి యొక్క హామీలు నెరవేరేంత వరకు మేము ఖచ్చితంగా మెడలు వంచి పోరాడతామని చెప్పి మరి ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని చెప్పి సభముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలంగాణ. అంటే అప్పుడేమి ప్రతి ఒక్క రైతుకు ఇస్తామని చెప్పారు. దాని తర్వాత మండలకు ఒక గ్రామ పంచాయతీ అనుకోవడం, ఇది చాలా మండల ప్రజలకు చాలా అంటే ఒక గ్రామ పంచాయతీ వాళ్ళే మండలంలో కాంగ్రెస్ పార్టీ వల్ల, మిగతా వాళ్ళు కాదా? అదే మేము ఏమంటున్నామంటే అంటే మండల్లో ఒకటే జీపీని తీసుకొని మిగతా జీపీల వాళ్ళను ఆ రోజు ఏమన్నాడు, డిసెంబర్ 31 రుణమాఫీ అన్నాడు. ఆ తర్వాత జనవరి 26కి ఇస్తాను, 6 గ్యారంటీలలో ఇస్తానన్నాడు. 6 గ్యారంటీలు రాత్రి 12 అంటే ఆ రోజు సండే వచ్చింది, ఆదివారం వచ్చింది, మరుసటి రోజు పడతాయని చెప్పిండు. రైతు భరోసా డబ్బులు ఇంతవరకు కూడా ఎవరికి లేదు. ఒక రూంపల్లికి రావడం వేయడము అంటే మండల వాసులు ప్రజలందరినీ కూడా రైతులను కూడా మోసం చేయడము కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. కావాలి దీని ఇప్పటికైనా మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ రైతులకు అంటే మా ప్రభుత్వం చేసిన పథకాలని రైతులకు తీసుకెళ్లి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో పథకాలు ఎండగట్టి రైతుల పక్షాన మేము ఎప్పుడు ఉంటామని కోరుకుంటూ ఉన్నాము. జై తెలంగాణ. కాగా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ ప్రజలను రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. వ్యవసాయం దండగా అన్న కాంగ్రెస్ నాయకులను దిమ్మ తిరిగేలా కేసీఆర్ 10 ఏళ్ల పాటు వ్యవసాయాన్ని పండగలా మార్చారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు రైతులకు ఎంతో అనుకూలంగా ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడుదలగా రైతులకు రైతు బంధున ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని మండిపడ్డారు. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, రైతుల కళ్ళాల ఆనందం వచ్చేలా చేశారని పేర్కొన్నారు. కాగా దండపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీకి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు పూర్తి చేసుకుంటున్న ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయని నేపథ్యంలో గాంధీ విగ్రహానికి వారు నివాళులర్పించడం జరిగిందని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు. డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని అన్నారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఇప్పుడు ఒక రబీకి మాత్రమే ఇవ్వడానికి 6,000 చొప్పున వేస్తా అని చెప్పి మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఇస్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఎట్లయితే రైతు బంధు ఇచ్చినారో అరెకరం నుంచి మొదలుకొని 10 ఎకరాలు 20 ఎకరాల వరకు ఆ విధంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలని చెప్పి మేము టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి 4,000 రూపాయలు కూడా మీరు ఇవ్వాలి. తులం బంగారం ఇస్తా అన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు, దాన్ని కూడా ఇవ్వాలి. తర్వాత విద్యార్థులకు యువ వికాసం పేరుతో వాళ్ళకి 5 లక్షల కార్డు ఇచ్చి విద్యార్థికి భరోసా కల్పిస్తా అని చెప్పినారు. దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి ఈరోజు మేము గట్టిగా కాంగ్రెస్ గవర్నమెంట్ను, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాం. కాగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెన్నూరు ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ ఏళ్లుగా బ్రిటిష్ పాలనలో అణగారిపోయిన దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహానుభావుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని నేటి యువతరానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కంబగొని సుదర్శన్ గౌడ్, నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్, జిలకర మహేష్, రేవెల్లి ఓదలు, అనిల్ రావు, మల్లయ్య, రాజు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్షమాపణ చెప్పి ఈ హామీలను కుదిస్తారా లేకపోతే హామీలను ఎప్పుడు నెరవేరుస్తారా సమయం చెప్పాలని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా ఒకటే మాట చెప్తాను, ఇంకా కూడా మీరు కేటీఆర్ అన్న చుట్టూ తిరుగుతా కేసీఆర్ గారిని తిట్టుకుంటూ బతుకుతా అంటే ప్రజలు నమ్మేటట్టు లేరు. ప్రజలు ఆ భ్రమలో లేరు. ప్రజలు నిన్ను నీ ప్రభుత్వాన్ని చెప్పు చీపురుతోని కొట్టి గ్రామం నుండి తరిమే రోజులు దగ్గరికి వస్తాయని నీకు చెప్తా ఉన్నాను. ఏ ఎన్నికైనా కూడా ఈరోజు గులాబీ జెండాను ఎత్తుకొని గులాబీ కండువ పట్టుకొని కేసీఆర్ గారిని మాత్రమే గెలిపించుకుంటే ఈ తెలంగాణ పరిపాలన సురక్షంగా ఉండేది, తెలంగాణ ప్రజలు బాగుపడతారని తెలంగాణ ప్రజలకి తెలుసు, నమ్మిండ్రు. రేపు జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందని చెప్తా ఉన్నాం. మరొక్కసారి రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నుండి, కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి నీవు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే
ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటిలోపు నెరవేరుస్తామో చెప్పు, అంతే తప్ప ఇంకా కూడా డేట్ల మీద డేట్లు 26 అంటావు, ఇంకో మంత్రి వచ్చి 31 మార్చి అంటాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతారా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా జైపూర్లో నిర్వహించిన వివి క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ల విజేతలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బహుమతులు అందజేశారు. రామారావుపేటలో సింగరేణి అధికారులు మూసివేసిన గోదావరి రోడ్డును పరిశీలించి అనంతరం స్థానిక మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన మినీ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా గెలుపొందిన జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. రామారావుపేట డంపియార్డ్లో ఎమ్మెల్యే వివేక్ స్థానిక గ్రామస్తులతో కలిసి గోదావరి రోడ్డును పరిశీలించి అనంతరం గతంలో ఉన్న గోదావరి దారిని కొనసాగిస్తూ స్థానిక గ్రామస్తులకు దారి సమస్య ఏర్పడకుండా చూడాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని వివి క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన ఇందరం జట్టుకు ట్రోఫీతో పాటు 30,000 నగదు రూపాయల బహుమతి అందజేశారు. అదే గ్రామంలో రన్నరప్గా నిలిచిన కాన్పూర్ జట్టుకు 15,000 రూపాయల నగదు బహుమానం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆట మధ్యలో కాంగ్రెస్ శ్రేణులు వారి స్థానిక గ్రామాల క్రీడాకారులు వికెట్లు తీసినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు 6లు 4లు కొట్టడానికి కామెంటరీ మైక్తో ప్రత్యేక బహుమతులను ప్రకటించి క్రీడాకారులను ప్రోత్సహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. యువత కొట్లాటలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో యువతకు క్రీడలపై ఆసక్తి కలిగించేలా వివిధ క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్ను నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. చివరి మ్యాచ్లో ఉత్కంఠభరితంగా ఆడిన ఇరు జట్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో పలు రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో పలు రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టభద్రుల, టీచర్ల, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో మోడల్ ప్రవర్తన నియమావళిని ఎంసీసీని అధికారులు అమలు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మోడల్ ప్రవర్తన నియమావళి ఎన్నికల ప్రక్రియను ముగిసే వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చెన్నూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చన్న గుండెపోటుతో మృతి చెందాడు. చెన్నూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టీఎస్పీఎస్ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చన్న గుండెపోటుతో మృతి చెందారు. హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే చనిపోయినట్టుగా డాక్టర్లు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా కొత్త గనులు తవ్వి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని హెచ్ఎంఎస్ నాయకుడు శ్రీనివాస్ పార్వతి రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2000 సంవత్సరంకు పూర్వం 1,16,000 మంది ఉన్న కార్మికులు 56 అండర్ గ్రౌండ్ బొగ్గు గనులతో కార్మిక ఏరియాలో కలకలలాడేవాడిని. కానీ నేడు గనులు మూతపడి కార్మికులు లేక ఏరియా మొత్తం వెలవెలబోతున్నాయని పేర్కొన్నారు. సింగరేణి అంటేనే సిరుల మాగాణి అని ఎంతోమందికి ఉపాధి చూపెట్టిన ఘనత సింగరేణి సంస్థ అని, అలాంటి సింగరేణిలో ప్రస్తుతం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివిన సింగరేణి కార్మికుల కొడుకులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం నాయకులు సింగరేణిలో నూతన గనులను తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, సింగరేణిలో పూర్వ వైభవం తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.